హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ స్మార్ట్స్. బ్లౌజ్ కటింగ్ విధానం ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇలా ఫస్ట్ మనం ఎంత వేసుకోవాలి బ్లౌజ్ టేప్ తోటి ఇక్కడ అండర్ ఆర్మ్స్ దగ్గర నుండి ఇక్కడ అండర్ ఆర్మ్స్ దగ్గర వరకు ఫస్ట్ మనం కొలుచుకోవాలి. మనకి ఇది కుట్లతో సహా కొలుచుకోండి. ఎంత అంటే 26.5 వస్తుంది. ఎంత వచ్చింది? 26.5 వెడల్పు. ఇప్పుడు పొడవు ఇక్కడ ఇది పట్టి ఉంది కదా, ఇలా పైన కుట్టుకు వదిలేసుకోండి ఒక 1/2 ఇంచు. సేమ్ ఇలానే కింది వరకు. ఇది 15.5 ఉంది. అంటే ఇక్కడ కింద కుట్టుకు కూడా కావాలి కాబట్టి మనం 1/4 to 16 ఇంచెస్ పెట్టాలి. ఇలా రాసుకోండి, మీకు ఇబ్బంది ఉండొద్దు. 1/4 to 16 ఇంచెస్, 1/4 to 6 26.5 వెడల్పు. ఈ క్లాత్ వాటర్లో పిండి ఎండకేసిన తర్వాత నీట్గా చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, డబల్ ఫోల్డ్. ఈ ఓపెన్ ప్లేస్ అటు సైడ్ ఉండాలి, క్లోజ్ది మన సైడ్ ఉండాలి. ఇలా పెట్టేసి ఇప్పుడు ఇలా స్ట్రైట్ చూసుకోండి. ఒక మార్క్ అనేది స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నాయి కాబట్టి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనకి ఎంత వెడల్పు? 26.5. 26.5లో సగం 26.5 ఉంది కదా, ఇందులో సగం 13.5 పెట్టుకోండి. ఇంతవరకు ఇది వెడల్పు. పొడవు వచ్చేసి 1/4 to 16 పెట్టండి. ఇలా ఇక్కడ వరకు ఒక మార్క్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు నెక్కు 2 ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి. జూమ్ తీసుకో. 2 ఇంచెస్ మార్కు నెక్ ఇది మనకు. తర్వాత షోల్డర్ వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టాలి. ఇది 2 ఇంచెస్, ఇది 3 ఇంచెస్. ఇప్పుడు మనము ఇది నెక్ ఎంత ఉందనేది కొలుద్దాం. మీరు 2 విధాలుగా చేసుకోవచ్చు నెక్ కొలవడము. ఒకటి, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర టేప్ పెట్టి ఇక్కడ నుండి ఇలా ఎంత 1/4 to 10 వస్తుంది. 1/4 to 10 వస్తుంది కాబట్టి ఇలా ఒక పద్ధతి చూసుకోవడం. ఇంకొకటి ఇక్కడ కింద నుండి కూడా చూసుకోవచ్చు. మనకు ఇది 5 వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తా. 5 వస్తుంది కదా కింద నడుముది. 5 అంటే కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు కట్ చేయండి, కుట్టుకు వదిలేసుకోండి. అంటే మనం ఎంత పెట్టుకోవాలి? 5.5 పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పైనుంచి కొలుసుకున్నాం. ఇక్కడ పైనుండి కూడా ఇంకొక మెథడ్ ఏంటంటే 2 మెథడ్స్ చూపిస్తున్నా. మీకు కన్ఫ్యూజ్ అయితే ఒకటే ఫాలో అవ్వండి. మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు కొలుసుకున్నప్పుడు 1/4 to 10 ఉంది. ఇట్లా కూడా చూసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈడ కుట్టుకు చూసుకుని ఈడ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి కొలుద్దాం. చూడండి, కరెక్ట్. మనం పైన నుండి చూసినా అంతే వచ్చింది, కింద నుండి చూసినా అంతే వచ్చింది. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి. ఇప్పుడు ఇక్కడ 2.5 పెట్టుకోవాలి. మనం ఈ డీప్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి మనం 2.5 పెట్టవచ్చు, 3 అయినా పెట్టవచ్చు, 3.5 పెట్టవచ్చు. డిజైన్స్ని బట్టి ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. నార్మల్గా రౌండ్ అయితే 2.5 ఇంచులు సరిపోతుంది. పైన 2 ఇంచులు, కింద 2.5 ఇంచులు. దీన్ని కొడుతూ ఒక మార్క్ వేసుకోండి. దీన్ని కలుపుతూ ఒక లైన్ అనేది గీసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రౌండ్ చేయాలి. స్ట్రైట్ గీసుకున్నామా, ఇక్కడ ఒక 1 ఇంచు వదిలేసుకోండి. కుట్ల కోసము మనకు స్ట్రైట్ కావాలి కాబట్టి ఒక 1 ఇంచు వదిలేయండి. ఇది 1 ఇంచు ఇక్కడ వదిలేసేయండి. ఇప్పుడు ఇది రౌండ్ తీసుకోవాలి మనం. ఇలా కొంచెం చేసుకుంటూ ఇక్కడ ఒక 1/2 ఇంచు తీసుకోండి. ఈ గ్యాప్ అనేది 1/2 ఇంచు రావాలి.
ఇలా చూడండి రౌండ్గా వచ్చేసింది. మీకు ఇది డౌట్ ఉంది అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఇప్పుడు మనకు వాళ్ళు సైజుకి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజు ఇలా పట్టుకొని ఇలా చెక్ చేయండి. ఇలా కుట్టు వదిలేసుకొని ఇది చూసారా కరెక్ట్ వచ్చేసింది. ఇక్కడ 2.5 ఇంచులు ఇక్కడ మార్క్ పెట్టుకోండి. 2.5, 2.5 కాదు 2.5. ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ షోల్డర్ దగ్గర 3 ఇంచులు. ఇప్పుడు ఇది ఓకే. మేము అండర్ ఆర్మ్స్ ఇక్కడ నడుం భాగం ఎట్లా తీయాలి అనే డౌట్ ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. దీంట్లో కూడా 2 మెథడ్స్ ఉంటాయి, 2 మెథడ్స్. మీరు ఏది ఈజీ అనుకుంటే అది చేసుకోండి. సేమ్ మనం ఎట్లా గల్లకైతే ఎట్లా కొలిసామో అలానే షోల్డర్ నుండి ఈ అండర్ ఆర్మ్స్ వరకు కొలవచ్చు. సేమ్ మనం ఇక్కడ షోల్డర్ దగ్గర గల్ల కోసం అయితే ఎట్లా పెట్టామో అలానే కుట్టుకు వదిలేసుకొని ఇలా పెట్టేసి ఇలా ఇది ఎంత 7 వస్తుంది. ఈ మార్క్ వరకు చూసుకోండి. ఇప్పుడు ఇట్లా ఇది ఉంది కదా, దీనికి ఇట్లా ఇట్లా ఒక లైన్ లాగా మీరు గీసుకున్నా, మీ సైజ్ బ్లౌజ్ మీద గీసుకున్నా ఓకే. 7 మనం ఇప్పుడు అక్కడ 7 తీసుకున్నాం కదా, 7కి ఇక్కడ నుంచి ఇట్లా ఒక మార్క్ వేసుకుందాం. మార్క్ వేసుకొని ఇలా ఇలా స్ట్రేట్గా ఇలా వేసుకొని ఇక్కడ వరకు లైన్ కొట్టుకోవాలి 7కి. ఇలా ఇది ఎంత ఉంది, 13 ఉంది. 13. ఇప్పుడు ఇది ఒక మెథడ్. ఇంకొకటి ఏంటంటే ఇది సెకండ్ మెథడ్. ఇది ఈ వీళ్ళది నడుము భాగం ఉంది కదా, ఇది ఇలా పట్టుకొని ఇక్కడ 1/4 ఇంచు కుట్టు వదిలేయండి. ఇక్కడ 1/4 ఇంచు కుట్టు ఇక్కడ కలుపుకోండి. ఇక్కడ కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ సేమ్ చూసారా, మనం మార్క్ పెట్టింది కూడా సేమ్ అలానే వచ్చింది. మీరు 2 మెథడ్స్ యూజ్ చేసినా అట్లా యూజ్ చేసినా వస్తుంది, ఇట్లా యూజ్ చేసినా వస్తుంది. మీకు ఏది ఈజీ అయితే అది యూజ్ చేయండి. ఇప్పుడు దీన్ని కలుపుతూ ఒక లైన్ అనేది గీసుకోండి. ఇదొకటి. మీకు అర్థం కాకపోతే నెమ్మదిగా పాజ్ చేసుకుంటూ చూడండి, నేను నిదానంగా చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచు ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1.5 ఇంచ్. వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇది మార్క్. మళ్ళీ ఇక్కడ స్ట్రేట్లో ఒక 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1.5 ఇంచ్. ఇప్పుడు ఇది కలపాలి పైన కూర్చు ఇలా ఇలా మీరు కలపండి. ఈ 1.5 ఇంచుకి ఇలా రౌండ్ వచ్చే విధంగా కలపండి. ఇదండి బ్యాక్ నెక్ కటింగ్ అనేది. దీన్ని మనం ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఎస్ఎన్ స్మార్ట్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఏ విధమైన డిజైన్ బ్లౌజెస్ కావాలన్నా కామెంట్లో నాకు అడగండి, నేను కంపల్సరీ క్లారిఫై ఇస్తాను, వీడియోస్ చేస్తాను. ఇక నుండి వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. బాయ్.